స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్కారం. రామాయణ కథలో ఉన్నాం మనం. ఋష్యశృంగ మహర్షిని అయోధ్య నగరానికి రప్పించారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దశరథ మహారాజు అంటే కొంతకాలం ఋష్యశృంగుడు అయోధ్యలో గడిపిన తర్వాత వసంత ఋతువు వచ్చాక వసంత ఋతువులోనే యజ్ఞం ప్రారంభించాలని నిర్ణయించారట. ఋష్యశృంగ మహర్షిని ఋత్విక్కుగా స్వీకరించారు. అంటే యజ్ఞం చేయడానికి ముందుండి యజ్ఞాన్ని నడిపించేందుకు ఆయన్ని స్వీకరించి తాంబూలాదులు ఇచ్చి సత్కరించి, అయ్యా మా యజ్ఞం చేయండి మీరు అని ప్రార్థించారనమాట. ఆ తర్వాత ఏం చేశారు, ఆయన ఋత్విక్కుగా ఉండటానికి అంగీకారం తెలిపి యజ్ఞానికి కావలసిన సంభారాలన్నీ సిద్ధం చేసుకోమన్నారు. ఈ యజ్ఞం అంటే 2 రోజులు 3 రోజుల వ్యవహారం కాదండి, ఇంచుమించుగా 2-3 సంవత్సరాల కాలం పడుతుంది. పైగా రాజులు చేసే యజ్ఞాలు బహుపెద్దవి, అశ్వమేధ యాగం మరీ పెద్దది, సమయం చాలా తీసుకుంటుందన్నమాట. అయితే ఏం చేశారు, యాగాశ్వాన్ని యాగశాలలో నిలపమని ఆదేశించారు. ఒక ఉత్తమ అశ్వాన్ని సెలెక్ట్ చేస్తారనమాట. అశ్వాన్ని ఒకదాన్ని నిర్ణయించి యాగశాలలో అట్టబెడతారు, యాగశాలలోనే కట్టేసి ఉంచుతారు. ఈ దశరథుని ఆదేశాన్ని శిరసావహిస్తూ వశిష్ఠుడు, మన సుమంతుడు వశిష్ఠుడిని, పురోహితుల్ని, ఇతర బ్రాహ్మణుల్ని అందరినీ యజ్ఞశాలకి పిలుచుకొచ్చారట. పిలిపించేసరికల్లా వాళ్ళంతా అప్పుడు చేయవలసిన యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసి దశరథ మహారాజుని ఆయుష్మంతులైన వంశాభివృద్ధి కారకులైన 4 కుమారులని పొందమని ఆశీర్వదిస్తూ యజ్ఞాన్ని, హోమాన్ని పూర్తి చేసేశారు. పూర్తి చేసి తమకిచ్చిన దక్షిణలో కానుకలు స్వీకరించి ఇళ్లకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అంటే మొదటి వసంత ఋతువులో మేధాశ్వబంధ స్నపన అంటే అశ్వమేధం చేయటానికి సెలెక్ట్ చేయబడినటువంటి అశ్వాన్ని నిలపటము, తర్వాత దాని స్నపనము, ప్రోక్షణ, తర్వాత విమోచనం, యాగాశ్వాన్ని వదిలిపెట్టడం. అది భూమండలం అంతా తిరిగి వస్తుందన్నమాట. మంత్రబద్ధం చేసి వదిలిపెడతారట. అది తిరిగి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అంటే వదిలిపెట్టిన రోజు నుంచి అది తిరిగి వచ్చేదాకా హోమాలు జరుగుతూనే ఉంటాయి. రాజు మొదట ఈ యజ్ఞాన్ని మొదలు పెడతాడు. పెద్దవాళ్ళందరికీ దక్షిణలు, కానుకలు ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు. ఈ రెగ్యులర్గా రోజువారీ హోమం చేయడానికి కొంతమంది ఋత్విక్కులు అక్కడ నిలబడే ఉంటారనమాట, అక్కడే ఉంటారు యాగశాలలు. ఈ విధంగా 1 సంవత్సరం చేయాలి. ఇట్లా యాగాశ్వాన్ని వదిలిపెట్టి ఇక్కడ 1 సంవత్సరం సవిత్రాది హోమాలు చేస్తారు. ఆ తర్వాత సంవత్సరం గడిచాక అప్పుడు ప్రధానమైన యజ్ఞ దీక్ష మొదలవుతుందట. 1 సంవత్సర కాలం ఈ యజ్ఞకర్మలు నిర్వహించిన తర్వాత మళ్ళీ వసంతకాలం వచ్చిన తర్వాత దశరథ మహారాజు యాగశాలలోకి ప్రవేశించాడు. ముందుగా వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించాడు, నువ్వు నా శ్రేయోభిలాషివి, మా వంశానికి కర్తవి భర్తవి, అన్ని నువ్వే గురువువి, నువ్వు ముందుండి నన్ను ఈ యాగం చేసేందుకు నడిపించిన ఆయన అని ప్రార్థించాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన యాగ కర్మల్లో నిష్ణాతులైన ఎందరో బ్రాహ్మణులని పిలిపించారట వశిష్ఠ మహర్షి. చాలా రకాల క్రియలు చేయాలి దీనికి, వాటన్నిటికీ నిష్ణాతులైన వాళ్ళని పరీక్షించి వాళ్ళని పిలిపించుకున్నారు. తర్వాత వాస్తు పండితులు, శిల్పులు, శాస్త్రవేత్తలు, తాపి పని వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, ఇట్లా ఎంతమందినో పిలిపించారు. పిలిపించి ఏం చెప్తా అంటే రాజాజ్ఞని శిరసావహించి ఈ యాగం చూడటానికి వచ్చేటువంటి మహారాజులందరినీ, ప్రజలందరినీ, ఋత్వికులని, బ్రాహ్మణులని గౌరవించేందుకు యథావిధిగా ఏర్పాట్లు చేయమని అందరినీ ఆదేశించారు. దేశాల నుంచి యజ్ఞం చూడడానికి వచ్చే రాజులందరికీ ఉండడానికి విడుదలు ఏర్పరిచారు. ఈ యాగశాలలు నిర్మించబడ్డాయి. అయితే ఈ యాగశాలలు నిర్మించడం ఒక ప్రత్యేకమైన శిల్పమట. ఏదో 4 కర్రలు పాతి పందిరిలాగా వేయటం కాదు, ప్రత్యేకమైన స్వరూపాలతో చేయాలి. దానికోసమని ప్రత్యేకంగా శిల్పులని, వాస్తు శిల్పుల్ని కూడా చాలా మందిని పిలిపించారు. అన్ని పక్కల నుంచి వచ్చారనమాట. అయితే వాళ్ళకి ఏం చెప్పారంటే మొత్తం అధికారులందరినీ, సైనికుల్ని, సేవకుల్ని అందరినీ పిలిచి ఒక చిన్న మీటింగ్ లాగా ఏర్పరిచి ఈ దేశాల నుంచి ఈ పనులు చేయడానికి వచ్చే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళు మనకి సరి అయిన పని చేసి అందిస్తేనే మనకు వచ్చే అతిథులందరూ సంతోషిస్తారు. వాళ్ళంతా ఈ యజ్ఞం చూడడానికి వచ్చి సంతోషంగా అంటే కంఫర్టబుల్గా గనక ఉంటే, ఈ హాయిగా సంతోషంగా ఉండి యజ్ఞం చూసి రాజుని దీవిస్తారు. రాజు యజ్ఞం చేస్తున్న ఫలితం ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వచ్చిన వాళ్ళందరినీ బాగా చూసుకోమని అందరినీ ఆదేశించారు. అక్కడి నుంచి వాళ్ళంతా ఎప్పటికప్పుడు ఇలా అన్ని రకాల అధికారాలు ఎవరికి ఇవ్వవలసినవి వాళ్ళకి ఇచ్చి వదిలిపెట్టారనమాట. ఒక్కొక్కళ్ళు ఈ పని ఇంత మటుకైంది, ఈ పని ఇంత మటుకైంది అని వచ్చి వశిష్ఠ మహర్షికి అన్నీ చెప్తూ వచ్చారు. ఆయనే ఈ మొత్తం ఏర్పాటంతా చేయించారనమాట.
తర్వాత ఏం చేశారు, గృహ నిర్మాణాలు, ఇతర సౌకర్యాల కోసం, అంటే నీరు బాగా దొరకాలి, ఆహారానికి వెతుకులాట ఉండకూడదు, చల్లదనానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఉండాలి, చలి రోజుల్లో అయితే వెచ్చగా ఉండేందుకు ఏర్పాట్లు ఉండాలి, అన్ని ఏర్పాట్లని నగరంలో చేయించారు. అంతేకాకుండా మన చుట్టుపక్కల రాజులందరినీ పిలవండి, ముందు ఆహ్వానాలు పంపించాలి, శుభలేఖలు పంపటం అనమాట. రాజ్యాల రాజులనే కాకుండా చుట్టుపక్కల రాజ్యాల్లో ప్రజల్ని కూడా ఆహ్వానించారు. తర్వాత చాతుర్వర్ణాల వాళ్ళకి అందరికీ వారి వారి గౌరవానికి తగినట్టుగా వాళ్ళకి పిలుపులు పంపించమన్నారు. తర్వాత ఇంకా చెప్తున్నారు, సర్వవేదాంత వేద్యుడైనటువంటి మనకి దగ్గర బంధువైన జనక రాజర్షిని, మిథిలా నగరాధిపతి అయిన జనక రాజర్షిని స్వయంగా వెళ్ళి పిలుచుకురమని సుమంత్రుణ్ణి ఆదేశించారు. జనక రాజర్షి కూడా ఈ పుత్రకామేష్టి పేరుతో జరగబోతున్నటువంటి అశ్వమేధ యాగానికి విచ్చేశారండి, ఆయన్ని కూడా పిలిచారని చెప్తున్నారనమాట. అక్కడి నుంచి మన రాజుకి అత్యంత స్నేహితుడైనటువంటి కాశీరాజును కూడా పిలుచుకురావాలి. తర్వాత ఇక మహారాజు గారంటే అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు మావగారు అయినటువంటి కైకేయ దేశరాజు అంటే కైకాదేవి యొక్క తండ్రి, ఆయన్ని పిలవాలి, ఆయన కుటుంబాన్ని స్వయంగా వెళ్ళి తీసుకురావాలి. అంగరాజ్యాధిపతి మహాభాగ్యశాలి మా ఋష్యశృంగుల వారికి సాక్షాత్తు మావగారు అయినటువంటి రోమపాద మహారాజును కూడా స్వయంగా దగ్గరుండి పిలిపించి ఆయన యజ్ఞంలో భాగస్వాములయ్యేందుకు వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపించమన్నారు. తర్వాత ఇంకా అన్ని దేశాల వాళ్ళకి పేరున శుభలేఖలతో పాటు దూతలని పంపించారు. తర్వాత మన హితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాలు పంపించమని చెప్పి, ఆహ్వానితులంతా వచ్చారా లేదా, వాళ్ళకి సరైన ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అన్నీ చూసుకోమని సుమంత్రుణ్ణి వశిష్ఠ మహర్షి ఆదేశించారు. ఈ ప్రతి వాళ్ళకి చెప్తున్నారన్నమాట, ఎక్కడైనా ఉద్యోగులకి కానీ, సేవకులకి కానీ, రాజప్రతినిధులకు కానీ ఏదైనా సమర్పించేటప్పుడు అనాదరంతో చేయొద్దు, సక్రమంగా చేయండి. ఎందుకంటే ఏ వస్తువైనా ఇచ్చేటప్పుడు గనక దోషం జరిగితే ఆ దోషం దాతకి అంటుతుంది, అంటే ఆ దోషం మహారాజుకి వస్తుంది. కాబట్టి అత్యంత శ్రద్ధతో చేయండి. ఇది మన దేశ అభ్యున్నతి కోసం చేస్తున్న యాగం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించమని వశిష్ఠ మహర్షి అందరికీ పేరున తెలియజేశారు. నానా దేశాలకి చెందిన రాజులు అందరూ ఆహ్వానాలు అందుకుని సకాలంలో అయోధ్య నగరానికి చేరుకున్నారట. వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు దగ్గరకు వచ్చి ఏర్పాట్లన్నీ సక్రమంగా అయినాయి, ఆహ్వానితులంతా వచ్చారు, వాళ్ళందరికీ చక్కటి వసతులు కల్పించాము, అందరూ సంతృప్తులుగా ఉన్నారు, అనేక దేశాధినేతలంతా రత్నాలు, విలువైన వజ్రాభరణాలు ఎన్నో కానుకలుగా ఇచ్చారు, అవన్నీ కోశాగారానికి చేర్చాము, ఇక నువ్వు యజ్ఞ విధిలోకి ప్రవేశించు, మొత్తం ఏర్పాట్లన్నీ అయినాయి, అందరూ నిన్ను చాలా మెచ్చుకుంటున్నారు, ఇక యజ్ఞం ప్రారంభించమని చెప్పారు. తర్వాత దశరథ మహారాజు వశిష్ఠుల వారు మరియు ఋష్యశృంగుల వారు ఆదేశించిన విధంగా ఒకానొక శుభముహూర్తాన యాగశాల యందు ప్రవేశించారట. ఆయన్ని ఋష్యశృంగుడిని ముందుంచుకుని శాస్త్రీయంగా కల్పోక్త ప్రకారంగా, ఇప్పుడు ఈ శాస్త్రీయత మనకు సక్రమంగా తెలియదండి, అప్పటి పద్ధతులు వేరేగా ఉన్నాయి, పూర్తిగా వేదోక్తంగానే కల్పోక్తంగానే చేయబడేవి, ఆ విధులు ఏమిటి అనేది కూడా మనకి అవగాహనకి రాదు, ఒకవేళ వివరంగా చెప్పినా అది మనకు అర్థం కాదు. ఇవాళ రేపు మనం ఆ విధులు ఏవి చూడటం లేదు. అయితే ఈ విధంగా యాగం ప్రారంభించబడింది. సంవత్సరం గడిచిందట. యాగాశ్వం తిరిగి యాగశాలకి వచ్చి చేరుకుంది. దశరథుడు సరయూ నదికి ఎక్కడ చేశారు ఈ యాగశాలని? సరయూ నదీ తీరానికి ఉత్తర భాగంలో నిర్మించబడింది. అక్కడికి ప్రవేశించి యాగాన్ని పునః ప్రారంభించారు. మళ్ళీ ప్రారంభమైందనమాట. వీళ్ళంతా ఏం చేశారు, మొత్తం ఉన్న బ్రాహ్మణులు, ఋత్వికులు అంతా శాస్త్రోక్తంగా యజ్ఞ విధిని పూర్తి చేశారు. ఇంద్రుడికి సోమరసాన్ని తీసి ఇంద్రుడికి హవిస్సును సమర్పించారు. తర్వాత మధ్యాహ్నం అంటే 3 సవనాలు చేయాలి, మొట్టమొదట మొదలుపెట్టారు. తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు. యాగాశ్వం తిరిగొచ్చాక మళ్ళీ ఇలాగ 3 యజ్ఞాలు అయిన తర్వాత అన్ని రకాల దానాలు చేశారట. అక్కడ ఆకలితో ఉన్నవాడు కానీ, అలసిపోయి ఉన్నవాడు కానీ, అస్వస్థతకి గురైన వాడు కానీ ఆ ప్రాంతంలో లేకుండా పోయారు. ఎవ్వరు లేరు. ఎవ్వరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ చిన్న లోటు కూడా రాకుండా ఈ యజ్ఞాన్ని పూర్తి చేయబోయారనమాట. యాగం జరిగిన నాళ్ళు బ్రాహ్మణులు, దాసులు, మునులు, సన్యాసులు, స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద చాతుర్వర్ణ్యాల వారు తృప్తిగా భోజనం చేశారు. అందరికీ అన్ని రకాల దానాలు చేయబడ్డాయి అన్నమాట. వండిన వంటలన్నీ రాసులుగా పోసారట. ఈ పర్వతాకారంలో పోసిన రాసుల నుంచి అన్నదానం విరివిగా చేశారట. వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసి అన్నదాత సుఖీభవాన్ని దశరథ మహారాజుని విపరీతంగా దీవించారు. ఆకాశాన్ని అంతేంత స్వరంతో ఆశీర్వచనాలు చేశారట.
తర్వాత ఒక్కొక్కటి అంటే మధ్య మధ్యలో ఈ యాగంలో ఈ కర్మలు ఫినిష్ అయిపోతాయి, అయిపోగానే మళ్ళీ రెండో కర్మ ప్రారంభించడానికి కొంత గ్యాప్, కొంత అవకాశం ఉంటుంది, ఖాళీ వస్తుంది. ఆ మధ్యలో పండిత గోష్ఠి జరిగేది. పాండిత్యాన్ని ప్రదర్శించేవాళ్ళు, కొందరు హాస్యాన్ని ప్రదర్శించేవాళ్ళు, కొందరు ఏదో చిన్న పొన్న అలా క్రియలు జరుగుతూ ఉండేవన్నమాట. వాద వివాదాలు జరుగుతుండేవి. అన్ని మళ్ళీ కర్మలు ప్రారంభంగానే అన్నీ సద్దుమణిగిపోయేవి. విపరీతమైన కార్యక్రమాలు జరిగినాయి అనమాట. ఎన్నో క్షణం ఖాళీ లేకుండా హోమము కార్యక్రమము, మళ్ళీ హోమం మళ్ళీ కార్యక్రమం చొప్పున అట్లా సందడిగా హడావిడిగానే ఈ యాగశాల అంతా నిండి ఉండేదట. ఇది మొత్తం యాగం చివరికి వచ్చేసరికల్లా యూపస్తంభాలు అని నాటుతారు. ఈ యాగ విధి అయిన తర్వాత చివరికి వచ్చేసరికల్లా యూపస్తంభం నాటండి. ఎక్కడైతే యూపస్తంభం నాటపడి ఉంటుందో అక్కడ పైనుంచి దేవతలు తృప్తి చెంది చూస్తారట. 21 యూపస్తంభాలని నాటారట మొత్తం. ఈ స్తంభాలన్నీ ఒక్కొక్క స్తంభము ఒక్కొక్క రకపు కర్రతోటి చేస్తారట. ఎలా లెక్క ఉంది కూడానండి. 6 మారేడు కర్ర, 6 చండ్రకర్ర, 6 మోదుగ కర్రలు, 1 శ్లేష్మాత వృక్ష కర్ర, 2 దేవదారు కర్రతోటి చేయబడతాయట. ఈ 21 యూప స్తంభాలని ఎలా నాటుతారంటే వాటిని పైనుంచి చూస్తే సప్తర్షి మండలాకారంలో కనపడేలాగా నాటుతారు. ఎన్నో జంతు బలులు అవి కూడా ఇవ్వబడతాయని ఆనాటి కాలాన్ని బట్టి అలా జరుగుతూ ఉండేవన్నమాట. ఇట్లా ఈ మొత్తంగా యాగ విధానం తెలిసినటువంటి ఋత్విక్కులు అంతా కూడా ఈ మొత్తం యాగ క్రియల్ని పూర్తి చేశారు. చివరికి అశ్వమేధ యాగం పూర్తయింది. వపాధూమ గంధం అని ఒక గంధాన్ని వాసన చూపిస్తారు. ఇక్కడ జరిగేటువంటి నానా రకాల క్రియలలో ఎలాంటి దోషము ఈ హోతకి, అంటే ఎవరైతే ఈ యజ్ఞ గృహస్థు ఉన్నాడో ఆయనకి అంటకుండా ఉండేందుకు వపాధూమ గంధం అని ఆ గంధాన్ని రాజుకి వాసన చూపిస్తారనమాట. ఆ ధూమగంధాన్ని స్వీకరించిన తర్వాత ఈ మొత్తం అశ్వమేధ యాగం పూర్తయిపోయింది. ఇది మొత్తం 3 రోజులు చేస్తారు అశ్వమేధ యాగం. దీంట్లో బోలెడన్ని పేర్లు ఉన్నాయండి. మనం బాలకాండ కనుక శ్లోకాలతో చదివితే కొద్దిగా కొంత వివరం మనకి అర్థమవుతుంది. దీంట్లో ఎలా చేస్తారో చూద్దాం. 2 వాక్యాల్లో చెప్పేస్తాను. మొదటి రోజు చేసే క్రతువుని చతుష్టోమం అంటారు. 2వ రోజు చేసే క్రతువుని వృద్ధక్యము అంటారు. 3వ రోజు చేసే క్రతువుని అతిరాత్రం అంటారట. ఈ 3 రోజుల్లో ఒక జ్యోతిష్టోమ యాగం, ఒక ఆయుర్యాగం, 2 అతిరాత్ర యాగాలు, ఒక అభిజిత్ యాగం, ఒక విశ్వజిత్ యాగం, ఒక ఆప్తోర్యామ యాగాన్ని చేశారు. ఇన్ని యాగాలతోటి అశ్వమేధ యాగం పూర్తయింది. అశ్వమేధ యాగం అయిన తర్వాత దశరథ మహారాజు ఋత్విక్కులతో కలిసి ఏం చేశారో వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.